Fun Bells. హే నవ్వకు, నేను కింద పడలేదు, కావాలని దూకాను తెలుసా. ఇది నా సూపర్ హీరో ల్యాండింగ్. ఆ సీతాకోక చిలుకల్లాగా నేను గాల్లో విన్యాసాలు చేయబోతున్నాను. రేపు నేను సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగురుతాను చూడు. ఓహో, సూపర్ మ్యాన్ వా? నీకు ఎగరడానికి రెక్కలే లేవు, కనీసం బ్యాట్మెన్ లాగా వేసుకోవడానికి ఓ నల్లటి క్లాత్ కూడా లేదు. అదొక విశాలమైన అందమైన తోట. ఆ తోటలో ఎటు చూసినా రంగురంగుల పూలు, పచ్చని చెట్లు, ఎగురుతున్న పక్షులు, తిరుగుతున్న కుందేళ్లు కనువిందు చేస్తున్నాయి. ఆ తోటలో నివసించే చిన్న గొంగళి పురుగు పేరు చింటూ. ఈ చింటూ గురించే ఈ కథ. చింటూకి చాలా ఉత్సాహం ఎక్కువ, కానీ ఓపిక లేదు. ఏదైనా అనుకుంటే ఇప్పుడే జరిగిపోవాలి అనుకునే తత్వం. ఒకరోజు ఉదయం మంచు బిందువులతో మెరుస్తున్న ఒక ఆకుపై నెమ్మదిగా పాకుతూ వెళ్తున్నాడు చింటూ. ఆకును కొరుకుతూ పైకి చూశాడు. ఆకాశంలో సీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. అవి పూల మీద వాలడం, గాలిలో ఎగరడం చూసి చింటూ మనసు నిరాశ చెందింది. అబ్బా, అవి ఎంత అందంగా ఎగురుతున్నాయో కదా. నేనేమో ఈ ఆకుల మీద పడి ఇలా నత్తలాగా పాకుతున్నాను. రోజంతా ఈ ఆకులు తినడం, నెమ్మదిగా అడుగులు వేయటం నాకు మహా బోర్ కొట్టేస్తోంది. నేను ఆకాశంలోకి ఎగరాలి, మేఘాలను తాకాలి. ఇప్పుడే, ఈ రోజే నేను ఎగిరి తీరాలి. పెద్ద గడ్డి పరకను చూసి ఐడియా వచ్చింది అని అంటాడు. చింటూకి ఓపిక లేదు. అందుకే వెంటనే ఎగరడానికి ఏవేవో పిచ్చి ప్రయోగాలు మొదలుపెట్టాడు. ముందుగా ఒక పొడవుగా ఉన్న గడ్డి పరకపైకి ఎక్కాడు. పెద్ద గాలొస్తే దానితో పాటు ఎగిరిపోవచ్చు అనుకున్నాడు. ఒక పెద్ద గాలి రాగానే ఆ గాలికి గడ్డిపరక ఊగి చింటూని విసిరికొట్టింది. రౌండ్గా తిరుగుతూ వెళ్లి ఒక ముళ్ల పొదలో పడ్డాడు. తర్వాత ఒక సన్ఫ్లవర్ మీదకు ఎక్కాడు. కిందకి చూస్తే చాలా భయంగా ఉంది. కాని ఎగరాలన్న ఆశతో రెండు కళ్ళు గట్టిగా మూసుకుని తనకు రెక్కలున్నట్లుగా ఊహించుకుంటూ నేను ఎగురుతున్నాను. రెక్కల్లేవు కదా, ఎగరలేడు. కింద ఉన్న బురదలో పడిపోతాడు. ఒళ్లంతా బురద. బురద నుంచి నీరసంగా బయటకు వస్తాడు. అయినా చింటూకి బుద్ధి రాలేదు. ఈసారి చెట్టు కొమ్మ మీదికి వెళ్ళాడు. అక్కడ రాలిపోయి ఉన్న 2 పెద్ద ఆకులను తీసుకున్నాడు. సాలీడు అల్లిన పట్టుదారాలను తెచ్చి ఆ ఆకులను తన వీపుకు గట్టిగా కట్టుకున్నాడు. హా, నాకిప్పుడు రెక్కలొచ్చేశాయి. పైకి ఎగరబోయాడు. కాని ఆ ఆకుల బరువుకి ముందుకు ఎగరలేక కింద పడిపోయాడు. ముళ్ల పొదలో పడిన చింటూకి ఒళ్లంతా గీసుకుపోయింది. తలమీద ఒక ఎండిన ఆకు హెల్మెట్లా అతుక్కొని ఉంది. ఒంటి నిండా సాలీడు అల్లిన బూజు చుట్టుకొని బురద అంటుకొని ఉంది. ముఖం మార్చుకొని మూల్గుతూ నెమ్మదిగా ఆ పొదలోంచి బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే అటుగా వెళుతున్న ఒక కుందేలు నోట్లో క్యారెట్ పెట్టుకుని గెంతుతూ వచ్చింది. చింటూ అవతారం చూడగానే కుందేలుకి నవ్వు ఆగలేదు. నోట్లో ఉన్న క్యారెట్ కింద పడేసి పొట్ట పట్టుకొని పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. ఓసి నీ అవతారం చల్లగుండా, ఒంటి నిండా ఆ సాలేడు దారాలు చుట్టుకున్నావేంటి? నువ్వేమైనా స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావా? చింటూకి ఒక పక్క ఒళ్ళు నొప్పులు, మరో పక్క కుందేలు నవ్వేసరికి విపరీతమైన కోపం వచ్చింది. బుంగమూతి పెట్టి తలమీద ఉన్న ఆకును విసిరికొట్టాడు. హే నవ్వకు, నేను కింద పడలేదు, కావాలని దూకాను తెలుసా. ఇది నా సూపర్ హీరో ల్యాండింగ్. ఆ సీతాకోక చిలుకల్లాగా నేను గాల్లో విన్యాసాలు చేయబోతున్నాను. రేపు నేను సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగురుతాను చూడు. కుందేలు ఈ మాట విని ఇంకా గట్టిగా నవ్వింది. ఓహో, సూపర్ మ్యాన్ వా? నీకు ఎగరడానికి రెక్కలే లేవు, కనీసం బ్యాట్మెన్ లాగా వేసుకోవడానికి ఓ నల్లటి క్లాత్ కూడా లేదు. కాకరకాయ లాంటి ఒంట్లో డజన్ల కొద్ది కాళ్ళున్నాయి, కానీ ఒక రెక్క కూడా లేదు. నువ్వు కనుక ఎగిరితే ఆకాశంలో వెళ్లే కాకులు భయపడి కింద పడిపోతాయి. ఓయ్ నవ్వకు, నా టాలెంట్ నీకు తెలియట్లేదు. నేను రేపు ఐరన్ మ్యాన్ లాగా రాకెట్ స్పీడ్ తో ఎగరటం మొదలు పెడితే కింద నిలబడి నోరెళ్లబెట్టి పైకి చూస్తావు. అప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చింటూ అన్నా ప్లీజ్ ఒక్క సెల్ఫీ ఇవ్వవా అని బతిమాల్తావు. సర్లే బురద మ్యాన్, ముందా మూతుకున్న మట్టి కడుక్కో. ఆకాశంలో ఎగిరే ముందు నేల మీద పాకడం మర్చిపోకు. రేపు నీ సెల్ఫీ కోసం వెయిట్ చేస్తా. బాయ్. కుందేలు వెళ్ళిపోగానే చింటూకి మరింత ఏడుపొచ్చింది.
అందరూ నన్ను చూసి జోకులు వేస్తున్నారే అని బాధపడుతూ అడుగు ముందుకు వేయబోయాడు. అప్పుడే అతనికి దారిలో ఒక వింతైన అద్భుతమైన వెలుగు కనిపించింది. అది మాయా పువ్వు. చింటూ ఆశ్చర్యంతో ఆ పువ్వు దగ్గరకు వెళ్లి దాన్ని తాకాడు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా వెలుగుతో నిండిపోయింది. ఓ మాయా పువ్వా, నువ్వు ఏదైనా చేయగలవు కదా. దయచేసి నాకు ఇప్పుడే 2 అందమైన రెక్కలివ్వా. నేను ఈ రోజే ఆకాశాన్ని తాకాలి. నాకు ఈ గొంగలి పురుగు జీవితం వద్దు. తొందరపడకు చింటూ. ప్రకృతిలో ఏది రాత్రికి రాత్రే జరిగిపోదు. ప్రతి అందమైన మార్పు వెనుక ఓ పెద్ద రహస్యం ఉంటుంది. ఆ రహస్యం పేరే సహనం. నువ్వు ఎగరాలంటే దానికి సరైన సమయం రావాలి. అప్పటి వరకు ఆగాలి. సమయం రావాలా, సహనం కావాలా? నాకంత ఓపిక లేదు. నువ్వు నాకు ఏమి సహాయం చేయలేవులే. చింటూకి ఏం చేయాలో తెలియడం లేదు. ఏడుస్తూ అడవిలో అందరికీ సలహాలిచ్చే జ్ఞాని అయిన ముసలి మిడత తాతయ్య దగ్గరకు వెళ్తాడు. తాతయ్య ఒక పెద్ద రావి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. తాతయ్య, నేను ఎగరలేకపోతున్నాను. నేను ఎంత ప్రయత్నించినా రెక్కలు రావడం లేదు. ఆ సీతాకోక చిలుకలకు మాత్రమే ఎందుకు రెక్కలున్నాయి, నాకెందుకు లేవు? ఆ దేవుడు అస్సలు మంచివాడు కాదు. తాతయ్య చిన్నగా నవ్వి చింటూని దగ్గరికి తీసుకున్నాడు. పిచ్చివాడా, ఎగురుతున్న ప్రతి సీతాకోక చిలుక నీలాగా గొంగల్ పురుగ్గా ఉన్నదే. వాటికి రెక్కలు ఊరికే రాలేదు చింటూ. నిజమా? మరి నాకెందుకు రాలేదు? నువ్వు గాలిలో ఎగరాలంటే ముందు ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. నువ్వు ఒక గూడు కూడా కట్టుకోవాలి. అందులో కొన్ని రోజులు ఓపిగ్గా నిద్రపోవాలి కూడా. ఆ చీకటి గదిలోనే నీలో అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఏంటి? చీకటి గోట్లో ఒంటరిగా ఉండాలా? ఎన్ని రోజులు? నాకసలే ఓపిక లేదు తాతయ్య. నేనుండలేను. ఓపిక లేకపోతే జీవితాంతం ఇలా ఆకుల మీదే పాకే గొంగల్ పురుగ్గానే మిగిలిపోతావు. అదే ఓపిక పడితే అద్భుతాన్ని చూస్తావు. నిర్ణయం నీదే చింటూ. తాతయ్య మాటలు చింటూ మనసులో నాటుకుపోయాయి. ఎలాగైనా సరే నేను ఎగరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తాతయ్య చెప్పినట్లే ఒక సురక్షితమైన ఆకు అడుగు భాగానికి వెళ్లాడు. తన నోటి నుండి వచ్చే సన్నటి దారంతో తన చుట్టూ ఒక తెల్లని పట్టుగూడును అల్లుకున్నాడు. గూడు లోపల అంతా చీకటిగా ఇరుక్కుగా ఉంది. మొదటి 2 రోజులు చింటూకి చాలా విసుగనిపించింది. బయటకు వెళ్ళిపోవాలనిపించింది. కాని తాతయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అలాగే ఉండిపోయాడు. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. బయట వాతావరణం మారుతోంది. పెద్ద పెద్ద గాలివానొస్తున్నాయి. గూడు అటూ ఇటూ ఊగింది కాని చింటూ భయపడలేదు. ఎండలు మండిపోయాయి. గూడు వేడెక్కింది. అయినా చింటూ ఓపికగా భరించాడు. తనలో ఏదో మార్పు జరుగుతోందని అతనికి అర్థమవుతోంది. గూడు లోపల చీకటిలో నుండి నెమ్మదిగా బంగారు రంగు వెలుగులు రావడం మొదలయ్యాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒక అందమైన ఉదయం సూర్యకిరణాలు ఆ గూడు మీద పడ్డాయి. అకస్మాత్తుగా గూడులో నుండి చిన్న క్రాక్ పగిలిన శబ్దం వచ్చింది. గూడు మెల్లగా పగుల్తోంది. లోపల నుండి నెమ్మదిగా ఒక కాలు, ఆ తర్వాత తల బయటకొచ్చాయి. చింటూ చాలా కష్టపడి ఆ గూడును చీర్చుకుని బయటకొచ్చాడు. కాని అతని రెక్కలు తడిగా ముడతలు పడి ఉన్నాయి. చింటూ భయపడలేదు. మళ్లీ ఓపికగా ఎదురుచూశాడు. అప్పుడే వచ్చిన సూర్యకిరణాలు చింటూకి తగలగానే ఆ తడి ఆరిపోయింది. ముడతలు పడిన రెక్కలు నెమ్మదిగా విచ్చుకున్నాయి. చింటూ తన రెక్కలను 2-3 సార్లు కదిలించాడు. తన శరీరం చాలా తేలికగా అనిపించింది. ఒకసారి బలంగా రెక్కలు ఆడించగానే సుయ్యి అని గాలిలో పైకి వెళ్లాడు. అక్కడ్నుంచి టింకు దగ్గరకు వెళ్తాడు. పచ్చగడ్డిలో క్యారెట్ తింటున్న టింకు ముందు గాలిలో తేలుతూ ఓ అందమైన నీలిరంగు సీతాకోక చిలుక వాలింది. దాని రెక్కల అందాన్ని చూసి నోరెళ్లబెట్టిన టింకు ఆశ్చర్యపోయాడు. వావ్, ఎంత అందంగా ఉన్నావు! హలో టింకు, నన్ను గుర్తుపట్టావా? నేను నీ బురద మ్యాన్ చింటూని. టింకు నోట్లోని క్యారెట్ కింద పడిపోయింది. ఏంటి నువ్వా? ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? చింటూ ఏమాత్రం గర్వపడకుండా చాలా వినయంగా ఇలా అన్నాడు. టింకు, మ్యాజిక్ కాదు. చీకటి గూట్లో రోజుల తరబడి కదలకుండా ఏమీ తినకుండా ఓపిగ్గా ఉన్నాను. ఆ సహనమే నాకు ఈ రెక్కలిచ్చింది. చింటూ మాటలకు టింకుకి తన తప్పు తెలిసొచ్చింది. తాను వెక్కిరించినందుకు సిగ్గుపడ్డాడు. సారీ చింటూ, నిన్ను ఎగతాళి చేశాను. నీ ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నువ్వు రియల్ సూపర్ హీరోవి. ఇట్స్ ఓకే.
మరిప్పుడు నా సెల్ఫీ కావాలా? చింటూ సరదాగా కన్నుగీటి ఇద్దరూ పగలబడి నవ్వారు. చింటూ ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చింటూ ఆనందానికి అవధుల్లేవు. ఒక పువ్వు మీద నుండి మరో పువ్వు మీదకు వాలుతూ ఆకాశంలో గింగిరాలు కొడుతూ ఎగిరాడు. అలా ఎగురుకుంటూ వెళ్లి రావి చెట్టు కింద ఉన్న తాతయ్య దగ్గర వాలాడు చింటూ. తాతయ్య, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ చీకటి గదిలో నేను పడిన ఓపికే నాకు ఈ అందమైన రెక్కలను ఇచ్చింది. నేను తొందరపడి ఉంటే ఈ అద్భుతాన్ని ఎప్పటికీ చూడలేకపోయేవాణ్ణి. నేను సీతాకోక చిలుక అయ్యేవాణ్ణి కాదు. చాలా కృతజ్ఞతలు తాతయ్య. తాతయ్య నవ్వుతూ చింటూని ఆశీర్వదించాడు. చింటూ మళ్లీ ఆకాశంలోకి ఎగిరి ఆకాశంలో కలిసిపోయాడు. అతి తొందర ఎప్పుడూ ఆపదనే తెస్తుంది. ఏ గొప్ప పనైనా జరగడానికి సమయం పడుతుంది. ఓపికతో కూడిన నిరీక్షణ మాత్రమే జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నీకు మతిపోయిందా ఏంటి? నువ్వు వాళ్ళని ఆ చెరువు వైపు ఎందుకు పంపించావు? వాళ్ళంతా ఈ గోతిలో పడిపోయేవారు, మనం వాళ్ళని తినేసేవాళ్ళం. వద్దు, నేను మోసం చేయలేను. చూడు, అసలు ఈ మొద్దును చూడు. చేపల కోసం ఎప్పటి నుంచో కాచుకునున్నాడు, కానీ ఒక్క చేప కూడా వీడు ముక్కుకి చిక్కట్లేదు. అరే, వీడు పరమ మొద్దు. అందుకే వీడిని ఎవరూ పక్కన పెట్టుకోరు. కొంగ జాతిలో మన పరువు మొత్తం తీస్తాడు. ఆపండి ఇంకా. మీతో కలిసి బ్రతకడం నా వల్ల కాదు. నేను ఒక్కడనే ప్రశాంతంగా ఉంటాను. లంబు కొంగ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పక్షులన్నీ తనను చూసి నవ్వుతాయి. అది ఎగిరి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలు పెడుతుంది. ఎంత చెడ్డ ఫ్రెండ్స్ రా వీళ్ళు. ఎప్పుడు చూడు నన్ను ఎగతాళి చేస్తారు. ఇక నేను వీళ్ళతో ఎప్పటికీ మాట్లాడను. లంబు గొంతు విని చెట్టుపై కూర్చున్న తెలివైన కాకి లంబుతో ఇలా అంటుంది. అరే, ఎందుకు ఏడుస్తున్నావు లంబుబాయ్? నీ సమస్యకి నా దగ్గర మంచి పరిష్కారం ఉంది. ఏంటి? అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు చేపే దొరకలేదా? నీ ఫ్రెండ్స్ అందరు నేను చూసి ఎగతాళి చేశారా? పర్వాలేదు, నేనున్నానుగా. నీ తిండి ఏర్పాటు నేను చేస్తాను. అరే వా, కానీ ఎలా? చూస్తూ ఉండు, రా నా వెనకాలేరా. కాకి ఎగిరి ఎక్కడికో వెళ్లడం మొదలుపెట్టింది. లంబు దాని వెనకాలే వెళ్ళాడు. ఒక పెద్ద గొయ్యి దగ్గరికి వెళ్లి ఆగారు. కాకి తొందరగా అందులో ఆకులు పుల్లలు వేసి నింపేసింది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు కాకి బావా. చూస్తూ ఉండు, ఇప్పుడే ఒక కప్పల గుంపు వస్తుంది. వాటికి ఈ గొయ్యి కనిపించదు. నువ్వు మాత్రం వాటితో ఇలా చెప్పు, ఈ దారే చెరువు వైపు వెళ్తుంది అని. నా మీద వాటికి నమ్మకం ఉండదు. నేను వెళ్ళి దాక్కుంటాను. అలా చెప్పి కాకి పొదల వెనుక దాక్కుంటుంది. అప్పుడు కప్పల గుంపు అక్కడికొస్తుంది. అరే కొంగబావా, మేము దారి తప్పిపోయాము. కాస్త మాకు చెరువు దారి చూపించవా? తప్పకుండా. ముందుకు తిన్నగా వెళ్ళండి. ఆ తర్వాత ఎడమవైపుకు తిరగండి. చెరువు వస్తుంది. నీకు ధన్యవాదాలు కొంగ అన్నా. కప్పలన్నీ వేరే దారిలో వెళ్ళిపోతాయి. కోపంతో కాలు కాకి కొంగ మీద గట్టిగా అరుస్తుంది. నీకు మతిపోయిందా ఏంటి? నువ్వు వాళ్ళని ఆ చెరువు వైపు ఎందుకు పంపించావు? వాళ్ళంతా ఈ గోతిలో పడిపోయేవారు, మనం వాళ్ళని తినేసేవాళ్ళం. వద్దు, నేను మోసం చేయలేను. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. అవును, అందుకే నీతో ఎవరూ స్నేహం చేయరు. నీ తోటి కొంగలు కూడా రావు. నీతో మాట్లాడి నేను కూడా పెద్ద తప్పు చేశా. ఇక వెళ్ళు, ఆకలితో చావు. కాకి మాటలు విని లంబుకి చాలా బాధ కలుగుతుంది. కాని తను ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. అలా దిగులు పడుతూ ఆకలితోనే నిద్రపోతాడు. తెల్లారేసరికి అతని ఆకలి ఎక్కువైపోయింది. ఏం చేద్దాం? ఇలా అయితే నేను ఆకలితో చస్తాను. కాదు, ఒక పని చేస్తా. దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తా. అక్కడ కొన్ని పంట మొక్కలున్నాయి, వాటినే తింటాను. లంబు వెంటనే ఎగిరి నది దగ్గరకు చేరుకుంటాడు. చూసేసరికి వర్షాలు తక్కువగా ఉండడం వల్ల నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. పాపం నదిలోని జీవరాశి. వర్షం ఎంత తక్కువ పడిందంటే నదిలో అసలు నీళ్లే లేకుండా పోయాయి. లంబు చుట్టుపక్కల ఉన్న కొన్ని గింజలను తింటూ ఉన్నాడు. అంతలోని తనకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. లంబు కొంగ చూసేసరికి ఒక చేప నది ఒడ్డున ఏడుస్తూ ఉంది.
అరే ఏమైంది నీకు? ఎందుకలా ఏడుస్తున్నావు? చేప లంబు కొంగని చూసి భయపడుతుంది, ఇంకా అక్కడి నుంచి పారిపోబోతుంది. కానీ లంబు దానితో ఇలా అంటాడు. అరే అరే భయపడకు, నేను నిన్ను తినను. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తోందేంటి? నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను ఒంటరిగా వదిలేశారా? కాదు అసలు అలాంటిదేం లేదు. నా పిల్లలు నాకు దూరమయ్యారు, అందుకే నేను ఏడుస్తున్నాను. ఎలా? అసలు ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పు. నిజానికి నేను ఈ నదిలో నా పిల్లలతో చాలా సంతోషంగా ఉండేదాన్ని, కాని కొన్నాళ్లుగా ఇక్కడ వానలు పడక నదిలో నీరంతా ఎండిపోతూ ఉంది. అప్పుడు చేపలన్నీ నది ఆవలి వైపు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ నీరు ఉంది. అందుకే నేను మిగతా చేపలతో పాటు నా పిల్లల్ని పంపించేశాను. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నా భర్తకి ఒంట్లో బాగోలేదు. ఆయన ఈదుకుంటూ ఆ ఒడ్డుకి రాలేరు. అందుకే నేను ఇక్కడే ఆయనతో ఉండిపోయాను. ఆయన కోలుకున్నాక ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాము. కానీ ఒకరోజు ఒక దుష్ట కొంగ ఆయన్ని తినేసింది. ఇప్పుడు నేనిక్కడ ఒంటరిదాన్ని అయిపోయాను. పైగా నదిలో నేను ఈదుకుంటూ వెళ్లేంత నీళ్లు కూడా ఇప్పుడు లేవు. అలా అని చేప మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. ఇంకా లంబు కొంగకి దానిపై చాలా జాలి వేసింది. అరే అరే నువ్వేడవకు, నేనున్నాగా, నిన్ను అవతల దింపుతాను. కాని నువ్వు కూడా ఒక కొంగవే కదా, నువ్వు నాకు సాయం చేయవు, నువ్వు నన్ను తినేస్తావు. అదే నిజమైతే నేనింకా నీతో ఇలా నిల్చుని కబుర్లు చెప్తానా? కాదు కదా. నా మాట నమ్ము, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. రా, నా ముక్కులో నీళ్లు నింపుకుంటా, నువ్వందులో కూర్చో. నిన్ను ఆ ఒడ్డున విడిచిపెడతా. సరే, నేను నిన్ను నమ్ముతున్నా, పద. చేప భయంగా లంబు కొంగ ముక్కులో కూర్చుంటుంది. ఇంకా ఇద్దరూ ఆకాశంలో ఎగరసాగారు. గిన్నీ చేప మొదటిసారి ఆకాశంలో ఉంది. తనకి చాలా సరదాగా అనిపించింది. కొద్దిసేపట్లోనే వాళ్ళు నది అవతలి వైపుకు చేరుకుంటారు. చూడు, నేను నిన్ను ఎంత భద్రంగా దింపేశానో. గిన్నీ చేప పిల్లలు ఏడుస్తూ తన దగ్గరికి వస్తారు. అమ్మా అమ్మా, నువ్వొచ్చేసావా? మేము నిన్ను చాలా తలుచుకున్నాం. అవునమ్మా, మమ్మల్ని వదిలే ఇంకా ఎప్పుడు వెళ్ళకు. నీకు ధన్యవాదాలు కొంగబావా, నువ్వే నన్ను నా పిల్లలతో కలిపావు. ఇంకా నాకీరోజు ఆకాశంలో ఎగరడం చాలా సంతోషాన్నిచ్చింది. పర్వాలేదు, ఒంటరిగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీకు నీ కుటుంబం దొరికింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. ఆగు, నీకు ఆకలేస్తుంది కదా. అరే, ఇది నీకెలా తెలిసింది? నీ ముక్కులో నేను కూర్చున్నప్పుడు నీ పొట్ట గుడగుడలాటటం నాకు వినిపించింది. నువ్వు ఆకలితో ఉన్నావని నాకర్థమయ్యింది. రా, నా వెనకాలేరా. చేప ఏం చెప్తుందో కొంగకు అర్థమైంది. అయినా అది దాని వెనకే వెళ్ళింది. గిన్నీ చేప నది ఒడ్డున ఉన్న ఒక నేరేడు తోట సమీపంలో వెళ్ళి ఆగింది. ఇదిగో, ఇక్కడ చాలా నేరేడు చెట్లున్నాయి. నువ్విక్కడ నచ్చినన్ని పండ్లు తినొచ్చు. అరే వా, ఇక్కడంతా నేరేడు పండ్లే పండ్లు. ఇక్కడ నేను కడుపు నిండా తిన్నా సరే 2 నెలల దాకా ఇవి అయిపోవు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అందుకే నీకిదొక చిన్న కానుక. నీకు కావాల్సినప్పుడు ఇక్కడికి వచ్చి నేరేడు పళ్ళు తినొచ్చు. ఈ చోటు వేరే ఏ పక్షికి అస్సలు తెలియదు. వావ్, మరి ఈ నేరేడు పండ్లన్నీ నావేనా? ఖచ్చితంగా నీవేలే. లంబు తన కొత్త నేస్తం ఇచ్చిన ఈ బహుమతితో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను తోటంతా కలియ తిరుగుతూ ఆ నేరేడు పళ్ళు తింటూ ఉండేవాడు. ఇంకా కడుపు నిండాక అక్కడే నిద్రపోయేవాడు. కాని అతనికి ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ మధ్య చూస్తున్నా ఈ లంబూగాడు ఎగిరి ఎక్కడికో వెళ్తున్నాడు. అసలు తిండి కూడా వెతకట్లేదు. ఏంటి దీని రహస్యం? అవును, నాకు కూడా అనుమానమే. పద, వీడి వెనక వెళ్దాం. ఆ 2 దుష్టకొంగలు లంబు వెనకే వెళ్ళాయి. మరియు ఆ కొంగ నేరేడు తోటలోకి వెళ్లి ఆగడం అవి చూశాయి. అరే, ఇక్కడ ఇంత పెద్ద నేరేడు తోట ఉందా? మనకసలు తెలియనేలేదు. అందుకే వీడింత హాయిగా బతుకుతున్నాడు. వీడిని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. ఇక్కడి చేపలన్నీ వీడికి దోస్తుల్లా ఉన్నాయి. వీడిని ఇలా హాయిగా ఉండనివ్వను. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను.
ఆ దుష్ట కొంగ అక్కడే దాక్కొని ఉంది. రాత్రి కోసం ఎదురుచూసింది. చీకటి పడగానే కొన్ని చేపలు ఒడ్డుకు చేరడం అది గమనించింది. అదును చూసి ఆ దుష్ట కొంగ వాటిపై దాడి చేసి ఒక చేపను ముక్కుతో పట్టుకుని ఎగిరింది. మిగతా చేపలు ఏడుస్తూ ఉండిపోయాయి. వాహ్ వాహ్, ఏం ఎత్తు వేశావు. ఇప్పుడు ఆ కొంగ ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. ఆ దుష్ట కొంగలు కలిసి ప్రతి రాత్రి ఒక్కో చేపని మాయం చేయసాగాయి. ఇక అవే ఒకరోజు తమ సర్దార్ కొంగ దగ్గరికి వెళ్ళాయి. సర్దార్, లంబూ కొంగ ఎంత పెద్ద స్కెచ్ వేస్తున్నాడో మీకు అస్సలు తెలీదు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? లంబుగాడు ఒక చోటు కనిపెట్టాడు. అక్కడ చాలా చేపలున్నాయి, కానీ వాడు ఒక్కడే అన్నీ తినేస్తున్నాడు. ఆ జాడ ఎవరికీ చెప్పలేదు. ఇది మనకి చేసిన ద్రోహం కాదా? నిజమేనా? అలా అయితే లంబుకి శిక్ష తప్పదు. ఇంకా అతన్ని అడవి నుండి బయటికి పంపించేస్తాం. పదండి, మిమ్మల్ని తన కొత్త ప్రాంతానికి తీసుకువెళ్తాం. లంబుని ఇరికించేశామని ఆ దుష్ట కొంగలు రెండు చాలా సంబరపడ్డాయి. ఎక్కడైతే అవి చేపళ్ళు తింటూ ఉన్నాయో సర్దార్ని తీసుకొని అక్కడికే వెళ్ళాయి. అరెరే, అటు చూడు, ఎన్ని కొంగలు వస్తున్నాయో. అవి మనల్ని తినేస్తాయి. ఇక మనమిక్కడ ఉండటం కూడా క్షేమం కాదు. ఆగు, ఇక్కడి నుంచి పారిపోకో. నిన్ను తినడానికి రాలేదు. మేము ఆ ద్రోహి కొంగని శిక్షించటానికే వచ్చాము. ఏంటి, లంబు కొంగ ఇక్కడే ఉంటాడు కాని వాడేం ద్రోహం చేశాడు? తను చాలా మంచోడు కదా. వాడు మమ్మల్ని మోసం చేశాడు. ఇంకా ఒక్కడే చేపలు తినేశాడు. అందుకే మేం వాడిని అడవి నుంచి గెంటేస్తాం. సర్దార్ మాట వినగానే గిన్నీ చేప షాక్ అయింది. ఇంకా ఇలా అంటుంది, ఏంటి, చేపలా? లేదు, లంబు అసలు చేపలేవీ తినలేదు. అరే, తను మా ఫ్రెండ్ కదా. తను రోజంతా ఆ నేరేడు పల్లే తింటాడు. అసలు మీ 2 కొంగలున్నాయే, ఇవే మా ఎన్నో చేపల్ని తిన్నాయి. ఎన్నో చేపలు ఇవి రావటం చూశాయి. తమ గుట్టు రట్టు అవ్వడం చూసి ఆ దుష్ట కొంగలు కంగారు పడ్డాయి. లేదు, అబద్ధం చెప్తోంది. అలాంటిదేమీ లేదు. కాదు కాదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. నేనే స్వయంగా చూశాను. వీడు నా బిడ్డను కూడా తినాలనుకున్నాడు, కానీ వీడి వల్ల కాలేదు. వీడే మాలో చాలా మందిని తినేశాడు. కాదు కాదు సర్దార్, ఇది అబద్ధం. నార్మోయ్, లంబు ఎక్కరా? నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు త్వరగా. సరే, నేను మిమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్తాను. గిన్నీ చేప సర్దార్ను నేరేడు తోటలున్న ప్రదేశానికి తీసుకెళ్ళింది. నిజమే, లంబు అక్కడే నిద్రపోతోంది. అతనిక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అంటే మీరిద్దరూ నాకు అబద్ధం చెప్పారా? మీరు లంబుని చూసి అసూయపడి అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. మీరిద్దరూ మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు ఈ అడవి నుండి వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ కనిపించకండి. ఆ 2 దుష్ట కొంగలకు సరైన శాస్తి జరిగింది. అవి సిగ్గుతో అడవిని వదిలి వెళ్లవలసి వచ్చింది. లంబు కొంగ కూడా నేరేడు తోటలో సంతోషంగా తన సమయాన్ని గడుపుతుంది. ఇక ఎవరూ దానిని ఇబ్బంది పెట్టలేదు.